శ్రీగిరి అనే పల్లెటూరు అడవికి ఆనుకొని ఉంటుంది. ఆ ఊరి చివర ఒక చిన్న పూరి గుడిసెలో రంగయ్య, అతని భార్య గౌరమ్మ నివసిస్తుంటారు. వారి గుడిసె వెనుక వారి తాతల కాలం నాటి ఒక పెద్ద గంధం చెట్టు ఉంది. ఆ చెట్టంటే రంగయ్యకు ప్రాణం. ఆ ఊరిలో భూషయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు వడ్డీ వ్యాపారం, కలప వ్యాపారం ఉండేవి. ఒకరోజు రంగయ్య గుడిసె పక్కన వెళ్తూ ఉండగా ఆ గంధం చెట్టు వాసన ఆయన ముక్కుని తాకింది. ఆగి చూశాడు. ఎలాగైనా దీన్ని కొట్టేయాలి అని పథకం వేశాడు. ఒకరోజు సాయంత్రం రంగయ్య, గౌరమ్మ ఇంటి అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. యావండి, ఈ మధ్య కూలి పనులు సరిగ్గా దొరకడం లేదు. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. రేపటి సంగతేంటో ఆ దేవుడికే తెలియాలి. మనం ఇలా ఎంతకాలం బతకాలి? దిగులు పడకు గౌరీ, కష్టాలు శాశ్వతం కాదు. ఆ భగవంతుడు చీమ కూడా ఆహారం ఇస్తాడే, మనల్ని మర్చిపోతాడా? మన చేతిలో బలం ఉంది, ఏదో ఒక పని దొరక్కపోదు. ఆరోగ్యం ఉంటే సరిపోతుందా అండి? చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పు పుట్టే దారే లేదు. పక్క ఊర్లో సంతకెళ్దామంటే చేతిలో డబ్బు లేదండి. నా బాధ నా కోసం కాదు, మీకోసమే. మీ రోజు రోజుకి చిక్కిపోతున్నారు. గౌరీ, శరీరం చిక్కినా పర్లేదే, మనసు చిక్కిపోకూడదు. మనకున్న ఈ గూడు, ఆ వెనకున్న గంధం చెట్టు చల్లదనం, ఇవి చాలావా చెప్పు? కోట్లున్నాడికి కూడా దొరకని స్వచ్ఛమైన గాలి మనకు దొరుకుతుంది. గాలి తిని బతకలేం కదండి. ఆ చెట్టు వాసన బావుంటుంది కానీ ఆకలి తీర్చదు కదా. అందరూ అంటున్నారు ఆ చెట్టు నమ్మేస్తే మన దరిద్రం పోతుంది అని. మీరేమో అందుకు ఒప్పుకోరు. అమ్మో, ఆ మాటే అనకు గౌరీ. అది చెట్టు కాదు, మా తాతగారి జ్ఞాపకం. అది మన ఇంటికి పెద్ద దిక్కే. మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అది మనతోనే ఉంది. ప్రాణందం ఉన్నంత వరకు దాన్నైతే నేను అమ్మను. రంగయ్య మాటలోని దృఢత్వం చూసి గౌరమ్మ మౌనంగా ఉండిపోయింది. సరిగ్గా అదే సమయానికి భూషయ్య గారు వారి ఇంటికొచ్చారు. రండి భూషయ్య గారు, రండి రండి. గౌరీ, అయ్యగారికి మంచం వేయి. పర్లేదులే రంగయ్య, కూర్చోడానికి రాలేదు. ఒక మంచి మాట చెప్పడానికి వచ్చాను. నీ కష్టాలు చూసి జాలేసొచ్చాను. మీ దయ ఉంటే చాలండి, మా కష్టాలు తీరినట్టే. ఏం లేదు రంగయ్య, నిన్న సంతలో నీ గురించి ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను. పూట గడవమే కష్టంగా ఉందట కదా. పాపం నువ్వు గౌరమ్మ బాగా చిక్కిపోయారు. అవును బాబుగారు, పనులు లేక చాలా ఇబ్బందిగా ఉందయ్యా. మీరే ఏదైనా దారి చూపాలి. దారి చూపించడానికి కదమ్మా వచ్చాను. రంగయ్య, నీ ఇంటి వెనక ఉన్న ఆ ముసిరి గంధం చెట్టు, అది ఎందుకు పనికిరాదు. స్థలం ఆక్రమించేసింది. పాములు పురుగులు చేరడానికి తప్ప దేనికి పనికిరాదు. దాన్ని కొట్టించేయి. అయ్యయ్యో లేదండి, అది మాకు నీడనిస్తోంది, మంచి గాలినిస్తోంది. దాన్ని కొట్టేయడం ఏంటండి? అమాయకుడివి రంగయ్య. నీడనిచ్చే చెట్లు అడవిలో కోకొల్లెలు. నీకు కావాల్సింది నీడ కాదు, డబ్బు. ఆ చెట్టును నాకమ్మే, నేను దాన్ని కొట్టించుకుని తీసుకెళ్తాను. దానికి బదులుగా నీకు 1000 రూపాయలు ఇస్తారు. 1000 రూపాయలా? బాబుగారు నిజంగానా? అవును గౌరమ్మ, 1000 రూపాయలంటే మాటలేం కాదు. మీ అప్పులన్నీ తీరిపోతాయి. కొత్త బట్టలు కొనుక్కోవచ్చు, బియ్యం బస్తాలే తెచ్చుకోవచ్చు. ఆలోచించండి. క్షమించండి భూషయ్య గారు, నా ప్రాణం పోయినా ఆ చెట్టును అమ్మను. అది మా కుటుంబంలో ఓ మనిషి లాంటిది. ఏంటి రంగయ్య పిచ్చిగా మాట్లాడుతున్నావు? చెట్టు మనిషి ఎలా అవుతుంది? అది ఒక మొద్దు. రేపు గాలివానొస్తే అది మీ ఇంటి మీదే పడిపోతుంది. అప్పుడు డబ్బు కూడా రాదు, ఇల్లు మిగలదు. నా మాట విను, 1000 రూపాయలు ఇస్తున్నాను కదా. వద్దండి, దయచేసి మరోసారి ఆ చెట్టు నడక్కండి. సరే, నీ ఇష్టం. దరిద్ర నెత్తి మీద ఉన్నవాడికి లక్ష్మీదేవి తలుపు తట్టినా కనిపించదు. బాగా ఆలోచించుకో. భూషయ్య గారు విసురుగా వెళ్లిపోయారు. గౌరమ్మకు చాలా బాధేసింది. చేతికి వచ్చిన డబ్బును భర్త కాదన్నాడని ఆమెకు కోపం వచ్చింది. ఏవండి, మీకేమైనా మతిపోయిందా? 1000 రూపాయలంటే సామాన్యమా? మన కష్టాలన్నీ తీరిపోయేవు కదండి. ఆ చెట్టుని పట్టుకుని వేలాడితే మన కడుపు నిండుతుందా? గౌరీ, నీకా చెట్టు విలువ తెలీదే. భూషయ్య గారు వ్యాపారి. ఆయన 1000 రూపాయలు ఇస్తున్నారంటే దాని విలువ అంతకంటే ఎక్కువే ఉంటుంది. అయినా విలువ సంగతి పక్కనెట్టు. అది ఆ చెట్టు మన తాతల నాటిది. అలా అనుకుంటూ కూర్చుంటే ఆకలి తీరదండి. రేపన్నం లేకపోతే అప్పుడు తెలుస్తుంది మీకు. ఆ రాత్రి ఆ దంపతుల మధ్య మౌన రాజ్యమేలింది. రంగయ్య ఆ చెట్టు కిందకి వెళ్లి పడుకున్నాడు. చెట్టు నుంచి వచ్చే గంధం వాసన అతనికి అమ్మఒడిలో ఉన్నట్లుగా అనిపించింది. 2 రోజులు గడిచాయి. భూషయ్యకు ఆ చెట్టు మీదే ధ్యాస.
దాని అసలు విలువ లక్షల్లో ఉంటుంది. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి. రంగయ్యను భయపెట్టైనా సరే పని సాధించుకోవాలి అనుకున్నాడు. మరుసటి రోజు భూషయ్య తన గుమాస్తా నరసింహంతో కలిసి రంగయ్య ఇంటికి వచ్చాడు. ఈసారి ఆయన గొంతులో బెదిరింపుంది. ఏరా రంగయ్య, ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఊరిలో ఉన్న పాత చెట్లన్నీ ప్రమాదకరమని, వాటిని కొట్టేయాలని మన జమీందారు గారు ఆజ్ఞాపించారు. నీ గంధం చెట్టు కూడా జమీందారు మనుషులు కొట్టేసి తీసుకుపోతారు. అప్పుడు నీకు చిల్లి గవ్వ కూడా రాదు. అయ్యో, నిజమా బాబు గారు? నువ్వు మర్యాదగా భూషయ్య గారికి అమ్మేస్తే ఆయన జమీందారు మనుషులతో మాట్లాడి సరి చేస్తారు. నీకు డబ్బైనా మిగులుతుందిరా. చెట్టు కూడా వదిలిపోతుంది. భూషయ్య గారు అడిగినప్పుడే ఇచ్చేయండి, నా మాట వినండి. అప్పుడు రంగయ్య ఆలోచనలో పడి, జమీందారు మనుషులు ఎందుకు కొట్టేస్తారు బాబు గారు? అది ఎవరికి అడ్డు లేదు కదా. జమీందారు గారి చట్టాల గురించి నీకు తెలియదు రంగయ్య. గంధం చెట్లు ఇంట్లో ఉండకూడదు, అది నేరం. నేను పెద్ద మనిషిని కాబట్టి ఆ నేరం నా నెత్తి మీద వేసుకొని నిన్ను కాపాడదామని చూస్తున్నాను. 2000 ఇస్తాను, ఇదే నా చివరి మాట. 2000 అనేసరికి గౌరమ్మ కళ్ళు ఆశగా చూశాయి. రంగయ్య కూడా భయం వేసింది. నిజంగానే జమీందారు మనుషులొచ్చి చెట్టు తీసుకోపోతే అటు డబ్బు రాదు, ఇటు చెట్టు దక్కదు. బాబుగారు, నాకు జమీందారు గారి చట్టాలు తెలియవు, కానీ ఆ చెట్టు మా ఇంట్లో ఉంటే నేరం ఎలా అవుతుందయ్యా? ఇన్నాళ్ళు లేని నేరం ఇప్పుడే వస్తుందా? కాలం మారుతుంది రంగయ్య. జమీందారు గారి చట్టాలు కూడా మారుతున్నాయి. నీ మంచిగా చెప్తున్నాను. ఆ డబ్బు తీసుకుని చెట్టు నాకు ఇచ్చేయి. రేపే మనుషుల్ని పంపి కొట్టిస్తాను. అయ్యా, అది ప్రాణం లేని మొద్దు కాదు, దానికి ప్రాణం ఉంది. నేను పుట్టక ముందే అది ఉంది. మీ డబ్బు నాకొద్దు, మీ సాయము నాకొద్దు. జమీందారు మనుషులు వస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమిలాడుకుంటారు. భూషయ్యకు కోపం నాశాలానికి అంటింది. సరే, వీణ్ణి ఇలా కాదు, మరోలా దారికి తేవాలి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గౌరమ్మేమో రంగయ్యతో గొడవ పడింది. చేతికొచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్నారండి. రేపు జమీందారు మనుషులొచ్చి మిమ్మల్ని తీసుకుపోతే నేను దిక్కులేని దాన్నైపోతానండి అంటూ ఏడ్చింది. రంగయ్య ఆమెను ఓదార్చలేక మౌనంగా ఉండిపోయాడు. ఆ మరుసటి రోజు ఆ ఊరికి సత్యానంద స్వామి వచ్చారు. ఆయన ఆయుర్వేద వైద్యంలో దిట్ట. ఆయన మందులకు డబ్బులు తీసుకోరు. రంగయ్య గౌరమ్మ సలహాతో సాధువు గారి దగ్గరికి వెళ్లారు. సాధువు గారు ఒక చెట్టు కింద కూర్చునున్నారు. స్వామి, నమస్కారం. నాకు కడుపులో నొప్పిగా ఉంది, ఏమైనా మందిస్తారా? రా నాయనా, నీ ముఖం చూస్తుంటే శారీరక బాధ కంటే మానసిక బాధ ఎక్కువగా ఉన్నట్టుంది. ఏమైంది? ఏం చెప్పమంటారు స్వామి? పేదవాడికి బాధలు తప్పవు కదా. ఒక గంధం చెట్టు నా పాలిట సమస్యగా మారింది. గంధం చెట్టా? నీ దగ్గర గంధం చెట్టుందా? అవును స్వామి, మా ఎంటనకాలే ఉంది. దాన్ని అమ్మేయమని ఒకరు కొట్టేస్తామని ఒకరు బెదిరిస్తున్నారు. అద్భుతం! ఈ కాలంలో గంధం చెట్టును కాపాడుకునేవారున్నారా? నాయనా, ఆ చెట్టు సాధ్యమైంది కాదు, సామాన్యమైంది కాదు. గంధం చెట్టున్న చోట దుష్ట శక్తులు ఉండవు. గాలి శుద్ధవుతుంది, మనసుకి ప్రశాంతతనిస్తుంది. దాన్ని అమ్మమని అడిగిన వాళ్ళు దాని విలువ తెలిసి అడిగారు. నీకు దాని విలువ తెలీదు. విలువ అంటే డబ్బులే కదా స్వామి? కాదు నాయనా, డబ్బు కంటే గొప్ప విలువుంది. నువ్వు కూడా ఆ చెట్టు లాంటి వాడివే. నిన్ను బాధ పెట్టేవారికి కూడా నువ్వు మంచి కోరుతున్నావు. ఆ చెట్టు నీ దగ్గర ఉండడమే న్యాయం. భయపడకు, ధర్మం నీ వైపే ఉంది. కానీ భూషయ్య గారు జమీందారు మనుషులు వస్తారని, కారాగారాలు వేస్తారని అంటున్నారు. అదంతా అబద్ధం. సొంత స్థలంలో ఉన్న చెట్టుని పెంచుకోవడం నేరమేవి కాదు. అది దొంగతనంగా కొట్టమ్మితే నేరం. నువ్వు ఆ చెట్టుని ప్రాణంగా చూసుకుంటున్నావు. నిన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు. నేను నీకు ఒక మాట చెప్తా నిను. రేపు భూషయ్య మళ్ళీ వస్తాడు, అప్పుడు నన్ను పిలువు. రంగయ్యకు సాధువు మాటలతో కొండంత ధైర్యం వచ్చింది. ఇంటికెళ్లి గౌరమ్మకు విషయం చెప్పాడు. ఆమె కూడా కాస్త కుదుటపడింది. అనుకున్నట్లే మరుసటి రోజు భూషయ్య, గుమాస్తా, మరో 2 మనుషులతో సహా వచ్చారు. రంగయ్య, ఇక మాటల్లేవు. నీకు ఆ 2000 ఇస్తాను, పక్కకు తప్పుకో. అయ్యా ఆగండి, దౌర్జన్యం చేయకండి. ఇది నా ఇల్లు, నా చెట్టు. ఆ సమయంలో సాధువు అటుగా వచ్చాడు. సాధువు గారిని చూడగానే భూషయ్య కాస్త తగ్గాడు. కాని అహంకారం మాత్రం పోలేదు.
స్వామి, మీరిక్కడెందుకు? ఇది నా వ్యాపార విషయం. వ్యాపారమా? పేదవాడిని భయపెట్టి మోసం చేయడం వ్యాపారమా భూషయ్య? ఈ గంధం చెట్టు విలువ లక్షల్లో ఉండొచ్చు, కానీ ఈ రంగయ్య దానికి కట్టిన వేళ ప్రేమని నువ్వు కొనలేవు. స్వామి, వీడికి ఆ చెట్టు విలువ తెలీదు. నేను దాన్ని సద్వినియోగం చేస్తాను. వీడికి డబ్బిస్తాను. డబ్బిచ్చి మోసం చేస్తావా? సద్వినియోగం అంటే చెట్టుని కొట్టేయడం కాదు, ఆ చెట్టుని కాపాడు. బతికున్న చెట్టిచ్చే చల్లదనం, అదిచ్చే ప్రాణవాయువు వెలకట్టలేనివి. నువ్వు సంపాదించిన డబ్బు నీకు శాశ్వతం కాదు, కానీ నువ్వు చేసే పాపం నీ వెంటే వస్తుంది. ఈ అమాయకుణ్ణి మోసం చేస్తే ఆ పాపం నిన్ను దహించి వేస్తుంది. నేను వ్యాపారిని స్వామి, లాభం చూసుకోవడం నా ధర్మం. ధర్మం అంటే ఇతరులకు హాని చేయకుండా బ్రతకడం. సాధువు మాటలోని తీవ్రత, ఆయన కళ్ళల్లోని తేజస్సు చూసి భూషయ్యకు భయం వేసింది. ఊరి జనం కూడా అక్కడ గుమికూడారు. భూషయ్య గారు మోసం చేస్తున్నారు, అమ్మో అవునే భూషయ్య గారు మోసం చేస్తున్నారు అని గుసగుసలు మొదలయ్యాయి. తన పరువు పోతుందని భూషయ్య గ్రహించాడు. సరే స్వామి, మీరు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాను. పదండ్రా వెళ్దాం. ఆగు భూషయ్య, ఎల్లే ముందు ఒక పని చెయ్యి. రంగయ్యకి ఎంతో కాలంగా కూలి పనులు ఇవ్వడం లేదు కదా, వాడి నిజాయితీని గుర్తించి వాడికి నీ తోటలో శాశ్వత పనివు. అప్పుడే నీ పాపం పోతుంది. సరే స్వామి, రేపటి నుంచి రంగయ్య నా తోటలో పని చేస్తాడు. మంచి జీతం ఇస్తాను స్వామి. భూషయ్య అలా చెప్పి వెళ్ళిపోయాడు. స్వామి, మీరు దేవుళ్ళ వచ్చి మమ్మల్ని మా చెట్టుని కాపాడారు. నేను కాదు నాయనా, నీ నిజాయితీ, ఆ చెట్టు మీద నీకున్న ప్రేమ నిన్ను కాపాడే. నిన్ను ఇబ్బంది పెట్టిన భూషయ్యను ఒక్క మాట కూడా అనలేదు. నీ సహనమే నీ ఆస్తి. ఆ చెట్టుని అలాగే కాపాడుకో, అది నీకు ఎప్పుడూ మేలే చేస్తుంది. ఆ రోజు నుంచి రంగయ్య జీవితం మారిపోయింది. భూషయ్య తోటలో పని దొరికింది. ఆర్థిక కష్టాలు కూడా తీరాయి. కొన్నాళ్లకు ఆ గంధం చెట్టు నుంచి రాలిన ఎండు కొమ్మలను, ఆకులను రంగయ్య సేకరించి సాధువు గారికి ఇచ్చేవాడు. ఆయన వాటితో ఔషధాలు తయారు చేసి ఉచితంగా రోగులకిచ్చేవారు. అలా ఆ చెట్టు బతికుండి కూడా 10 మందికి సాయపడింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? డబ్బు కోసం మన విలువల్ని అమ్ముకోకూడదు. ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని ఏదో ఒక రూపంలో కాపాడుతుంది. ఒక ఊరిలో భిక్షపతి అనే వ్యక్తి ఉంటాడు. అతను అమాయకుడు. అతనికి అన్న వెంకయ్య, వదిన సరోజ ఉంటారు. భిక్షపతి తెలివిలేనివాడు కావడంతో ఏ పని చేయలేకపోయేవాడు. రోజంతా ఊర్లో సరదాగా తిరిగొచ్చేవాడు. దాంతో అన్నా వదిన భిక్షపతిని అస్సలు పట్టించుకోరు. మిగిలిపోయిన చద్దన్నాన్ని అతనికి పెడుతూ ఉండేవాళ్లు. అప్పుడు సరోజ, యావయ్యా, నీ తమ్ముడు ఏ పని చేయడానికి పనికిరాడు. ఊరికే కూర్చోబెట్టి మేపడానికి ఇదేమైనా ధర్మసత్రమా? రేపో మాపో మనకి పిల్లలు పుడతారు. వాళ్ల కోసం కాస్త కూస్త డబ్బు కూడబెట్టుకోవద్దా? నాకు మాత్రం వీడి మీద ప్రేమంటే, వాడి మానాన్న వాడిని ఇంట్లో నుంచి గెంటేస్తే ఊర్లో వాళ్ళు నానా మాటలు అంటారేవనని ఆలోచించి చస్తున్నారు. అట్టా ఎన్నాలని ఈ దరిద్రాన్ని భరించాలి? అనుకునేవాళ్లు ఎప్పుడైనా అనుకునేదే. కొన్నాళ్లు వాళ్లే అనుకొని తర్వాత నోరు మూసుకొనుంటారు. ముందు మీ తమ్ముని బయటికి గెంటేయండి అనడంతో ఆ రాత్రి సమయంలో తమ్ముడు భిక్షపతిని బయటకు గెంటేసి, ఒరే, మళ్ళీ ఈ గడప తొక్కావంటే నీ కాళ్ళు ఎరగొడతాను. ఎటైనా పోయి నీ బతుకు నువ్వు బతుకు అని తలుపులు మూసేస్తారు. పాపం భిక్షపతి ఊరు బయటున్న సత్రంలోకి వెళ్లి పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం అటువైపు వచ్చిన పానకాలు భిక్షపతిని చూస్తాడు. ఒరే భిక్షపతి, ఎక్కడ పడుకున్నావేంట్రా? మా అన్నయ్య వదిన నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. అలాగా? అలా ఎందుకు చేశారు? నేను అడుగుతాను పదా. అమ్మో, నేను రాను. మా వదిన దెయ్యంలాగా నా మీద ఎగబడిపోతోంది. మా అన్నయ్య కోపడతాడు. నాకిక్కడే హాయిగా ఉంది. ఎంతసేపు పడుకున్నా ఎవ్వరేమనరు, నిద్రే లేపరు. ఒరే అమ్మాయికుడా, ఇట్ట బతుకుతావురా? నా మాటిని మీ ఇంటికి పోదాం రారా. నేను రానని చెప్పానా అని కోపంగా అంటాడు. దేవుడా, నువ్వే ఈడికి దిక్కు అని భిక్షపతిపై జాలి తలుస్తూ వెళ్ళిపోతాడు. భిక్షపతికి బాగా ఆకలి వేస్తూ ఉండడంతో గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఆ సత్రానికి కాస్త దూరంలో ఒక శివాలయం ఉంటుంది. పూజారి లోపల పూజ చేస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి భిక్షపతి ఏడుపులు వినిపించడంతో గబగబా సత్రం దగ్గరికి వస్తాడు.
ఏమిట్రా అబ్బాయి, ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలేస్తుంది అని అమాయకంగా చెప్తాడు. అది విని పూజారి కదిలిపోతాడు. తనలో తను పూజారి, ఏమిటో ఈ కాలం జనం తీరు. బంధాలు అనుబంధాలు కూడా విడిచిపెడుతున్నారు. అంతా స్వార్థం. అన్నిటికీ డబ్బే మూలంగా బ్రతుకుతున్నారు. అనుకుని పూజారి సరే, నాతోరా, ప్రసాదం పెడతాను అనడంతో భిక్షపతి పూజారి వెనకాలే గుడికొస్తాడు. పూజారి దేవుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం తీసుకొచ్చి భిక్షపతి చేతిలో పెడతాడు. భిక్షపతి ఆవర్లాడుతూ తినేస్తాడు. అతనికి ఆ ప్రసాదం సరిపోదు. ఆకలి తీరదు. పూజారి తాత, నాకు ఇంకా ఆకలిస్తుంది. ఇంకా ప్రసాదం కావాలి. ఇంకా కావాలంటే ఎక్కడి నుంచి తీసుకుంటా అన్నా అబ్బాయి? ఉన్న ప్రసాదం మొత్తం నీకే పెట్టానుగా. నీకు డబ్బులు ఇవ్వడానికి కూడా నా దగ్గర లేవురా. దేవుడి సన్నిధిలో నా శేష జీవితాన్ని గడపాలనుకుంటున్నా. ఒక పేద పూజారినిరా నేను అని బాధపడతాడు. ఆకలికి తట్టుకోలేక భిక్షపతి ఊర్లోకెళ్లి అందరిళ్ల ముందు భిక్షమెత్తుకుని ఆ అన్నంతో కడుపు నింపుకోవడం మొదలు పెడతాడు. చిచి, మీ తమ్ముడు చేస్తున్న పనికి తల కొట్టేసినట్టవుతుంది. మన పరువు పోతుందండి. ఊర్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. అయితే ఏం చేద్దామే? వేరే ఊరు పోయి అడుక్కోమని చెప్పండి. వాడి తిప్పలేవో వాడు పడుతున్నాడు. మనమేమీ ముద్ద పెట్టడం లేదు కాబట్టి అట్టా చెప్పే హక్కు మనకు లేదు. ఊర్లో వాళ్ళు కూడా ఊరుకోరు. సరేలేండి, చావనియండి. భిక్షపతికి ఆకలెక్కువ. అందుకే ఎప్పుడూ నోట్లో ఏదో ఒకటి ఆడుతూ ఉండాలి. అందుకే నెమ్మదిగా రోడ్డు వెంట ఖాళీ నీళ్ల బాటిళ్లు, సీసాలు ఏరుకొని వాటిని తీసుకెళ్లి చెత్త దుకాణంలో అమ్ముకొని ఆ డబ్బులతో తనకిష్టమైన తినుబండారాలు కొనుక్కొని తింటూ ఉంటాడు. ఒక రోజున జోరు వాన రావడంతో సత్రంలోకి జల్లు కొడుతుంది. భిక్షపతి బాగా తడిసిపోయి ఒక మూలన ముడుక్కొని కూర్చొని వణుకుతూ ఉంటాడు. అది చూసి పూజారి, అయ్యయ్యో బిడ్డ పాపం, చలికి వణికిపోతున్నాడే. ఏమిటో ఈ మాయదారి లోకం. జాలి దయ లేకుండా పోతోంది. ఒరే అబ్బాయి, నా ఇంట్లో పడుకుందు గానిరా అని భిక్షపతిని తన పూరి గుడిసికి తీసుకెళ్తాడు ఆ పూజారి. నీకెప్పుడైనా ఇబ్బందిగా వస్తే ఇక్కడికి వచ్చి పడుకో అని చెప్తాడు. భిక్షపతి సమాధానం చెప్పకుండా పడుకుండిపోతాడు. ఒకరోజు వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు వెంకయ్య, సరోజ. వాళ్ళకి పానకాలు ఎదురవుతారు. ఒరే వెంకయ్య, ఏమిట్రా ఇది? ఆ అమాయకుడికి తమ్ముడువైన నువ్వు అలా రోడ్డున వదిలేస్తావా? మరింకేం చెయ్యాలి? ఇన్నాళ్ళు ఆడిని సాకిందే ఎక్కువ. పాపం అమాయకుడిరా, ఎట్టా బతుకుతాడని చెప్పు. అంత పాపం తెలిసేవాడివైతే నీ ఇంట్లోనే పెట్టుకుని నువ్వే పోషించు, అర్థం అవుతుంది. అదేంటమ్మా అట్టా మాట్లాడతావు? చూడు మావా, నాకు వాడికి ఎప్పుడో తెగిపోయింది. వాడి గురించి నా దగ్గర మాట్లాడకండి. రక్త సంబంధం మనం తెంచుకుంటే తెగిపోయేది కాదురా. చూడవయ్యా పెద్ద మనిషి, నీతులు చెప్పినంత సులువు కాదు భరించడం. వాడి వల్ల మీకు ఏం బాధ వచ్చిందని భరించడానికి? మా బాధ మీకు తెలియదులేండి. అట్టంటివాడు మీ ఇంట్లో ఉంటే మీకు కూడా అర్థమయ్యేది. ఈ రోజుల్లో సంపాదించకపోతే కన్న కొడుకులే కూడు పెట్టడం లేదు. అట్లాంటిది నేను వాణ్ణి ఎన్నాళ్ళుగానో సాకుతున్నాను. ఎవరు చేస్తారా అలాగా? ఎవరికుంది నా అంత గొప్ప మనసు ఈ ఊరిలో? ఆపరా నీ ఊదరు కొట్టే అతి గొప్ప మాటలు. నువ్వేమైనా ఊరికే సాకుతున్నావా ఏంటి? పోతూ పోతూ మీ అమ్మా నాన్న మీ ఇద్దరి పేరు మీద ఆస్తి రాసిపోయారు. వాడు అమ్మాయికుడు కావడంతో వాడి ఆస్తిని కూడా నువ్వే అనుభవిస్తున్నావు కదా. మేమేం అనుభవించలేదే. అతని భాగం ఆస్తి మొత్తం అతని తిండికి అయిపోయింది. ఎంత కూర్చుని తింటే మాత్రం అంత ఆస్తి అయిపోతుందమ్మా? అయిపోయిందని చెప్తున్నా కదా. ఓ మరి గుచ్చి గుచ్చి వివరాలు అడుగుతావే అని కోపంగా వెళ్ళిపోతారు వెంకయ్య, సరోజ. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పాపం భిక్షపతి పూర్తి భిక్షగాడిలాగా మారిపోతాడు. అతన్ని చూసి ఊరి వాళ్ళందరూ జాలిపడ్డం తప్ప ఏవీ చేయలేకపోతారు. ఒకరోజు రోడ్ల వెంట బాటిల్స్, సీసాలు ఏరుకుంటూ ఉండగా భిక్షపతికి దగదగా మెరుస్తున్న ఒక వజ్రం దొరుకుతుంది. దాన్ని వింతగా చూసి, హై భలే ఉందే, సంతోషపడి దాన్ని తన సంచిలో వేసుకుంటాడు. పౌర్ణమి రోజు రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా తెల్లటి కాంతులు ఆ సంచిలో నుంచి ఆకాశానికి వెరజిమ్ముతూ ఉంటాయి. ఆ కాంతిని చూసి ఊరి వాళ్ళందరూ నిద్రలేస్తారు. ఆశ్చర్యపోతారు. ఆ మీరిమిట్లు గొలిపే ఈ కాంతి ఎక్కడినుంచొస్తుందబ్బా అనుకుంటూ ఊరి వాళ్ళందరూ కాంతిని అనుసరిస్తూ సత్రం దగ్గరకొచ్చి ఆ కాంతి భిక్షపతి పక్కనే ఉన్న
సంచిలో నుంచి వస్తూ ఉండడం చూస్తారు. భిక్షపతి మాత్రం గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. పూజారి సంచిలో నుంచి దాన్ని బయటకు తీస్తాడు. దాన్ని చూసి ఒక ఊరి వ్యక్తి, ఇదెంతో ఖరీదైన వజ్రంలాగుంది. దీని విలువ చాలా ఉండొచ్చు. చూసారా దేవుడు ఎంత గొప్పవాడో. భిక్షపతికి ఏ దిక్కులేని అమాయకుడని చెప్పి అతనికి ఈ వజ్రాన్నిచ్చాడు. భిక్షపతి అదృష్టానికి కుళ్ళుకుంటారు ఊర్లోని కొందరు డబ్బు పిచ్చోళ్ళు మరియు సరోజ, వెంకయ్య. ఏమయ్యా, మీ తమ్ముడు రూపంలో మనకు కోటీశ్వర్లయ్యే అవకాశం వచ్చింది, దీన్ని వదులుకోకూడదు అని మొగుడి చెవులో నెమ్మదిగా ఊదుతుంది. వెంటనే వెంకయ్య ఏడవడం మొదలు పెడతాడు. ఆ ఏడుపుకి నిద్రలేస్తాడు భిక్షపతి. ఒరే తమ్ముడు, నీకెంత కష్టం వచ్చిందిరా. ఈ చలిలో పడుకుంటున్నావా? నన్ను క్షమించరా. అసలు దీనంతటికీ కారణం నువ్వే. నా తమ్ముణ్ణి నా నుంచి దూరం చేసావు. ఇకపై నీ మాటలే వినేది లేదు. ఎదురు చెప్పావో నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తా, జాగ్రత్త. మీ అన్నదమ్ముల మధ్య నాకెందుకులే, కింద పడతారో పైన పడతారో మీ ఇష్టం. అప్పుడు పానకాలక్కడికొస్తాడు. ఆపండ్రా మీ నాటకాలు. వజ్రాన్ని చూసేసరికి తమ్ముడి మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఇన్నాళ్ళేమైపోయింది ప్రేమ? ఎంత కాదనుకున్నా వాడు నా తమ్ముడు. రక్త సంబంధం వదులుకుంటానా ఏంటి? నిన్ను నమ్మలేం. ఆ వజ్రాన్ని కాజేసి మళ్ళీ వాడిని రోడ్డు మీదకు నెట్టేస్తావు. నువ్వు డబ్బు కోసం ఎంత గడ్డైనా తింటావు. అంటే ఏంటి, మీరు తీసుకుపోతారా? ఎవ్వరం తీసుకుపో. దాన్ని అమ్మేసి ఆ డబ్బు భిక్షపతి పేరు మీద బ్యాంకులో ఒక ఖాతా తెరిచి అందులో వేస్తాం అని చెప్పి వజ్రాన్ని ఒక వ్యాపారికి అమ్మేసి ఆ డబ్బు తెచ్చి భిక్షపతి పేరు మీద బ్యాంకులో వేస్తారు. మరి కొంత డబ్బుతో భిక్షపతికి పట్నంలో ఖరీదైన వైద్యం చేయిస్తారు. కొద్ది రోజులకు దేవుడి దయ వల్ల భిక్షపతి అమాయకత్వం పోతుంది. అందరిలాగా తెలివైన వాడవుతాడు. మన ఊరి ప్రజల రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. మీరే లేకపోతే ఈ రోజు నాకు ఈ పునర్జన్మే లేదు అని తన దగ్గర ఉన్న డబ్బుతో ఊరికి ఎన్నో మంచి పనులు చేయిస్తాడు. ఆపదలో ఉన్న పేదవాళ్ళకి డబ్బు సాయం చేస్తూ ఉంటాడు. అన్నదానాలు చేయిస్తూ ఉంటాడు. పూజారి కూడా కొంత డబ్బు ఇస్తాడు. అది చూసి వెంకయ్య, సరోజ కళ్లల్లో నిప్పులు పోసుకుంటారు. తమ అదృష్టాన్ని తామే కాళ్లదన్నుకున్నామని ఏడుస్తారు. భిక్షపతి సంతోషంగా ఉంటాడు.